హిందూ సాంప్రదాయంలో వినాయకుడికి అనేక రూపాలున్నాయి. అందులో 32 ప్రధాన రూపాలున్నాయి. బాల గణపతి, తరుణ గణపతి, భక్తి గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా ఎన్నో రూపాలున్నా కూడా మన కోరికలన్నింటినీ వెంటనే తీర్చగల గణపతి రూపం ఏంటయ్యా అంటే ఉచ్చిష్ట గణపతి. ఒకవేళ మీరు కోరే కోరికలు పెద్దవి అయ్యి మరియు మీకున్న బాధలు వెంటనే తీరాలి, చాలా పెద్ద పెద్ద బాధలు ఉన్నవాళ్ళు ఉచ్చిష్ట గణపతిని పూజించడం ద్వారా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. అటువంటి ఉచ్చిష్ట గణపతి స్తోత్రాన్ని ఈ వీడియోలో మీరు వినబోతున్నారు. ఈ వీడియోని తప్పకుండా 7 రోజులు భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అని ఈ శ్లోకం యొక్క ప్రసిద్ధి. దేవ్య ఉవాచ నమామి దేవం సకలార్థదం తం సువర్ణవర్ణం భుజగోపవీతం గజాననం భాస్కరమేకదంతం లంబోదరం వారిభవాసనం చ కేయూరిణం హార కిరీటజుష్టం చతుర్భుజం పాశవరాభయాని శృణిం చ హస్తం గణపం త్రినేత్రం సచామర స్త్రీయుగలేన యుక్తం షడక్షరాత్మా నమనల్పభూషం మునీశ్వరైర్భార్గవ పూర్వకైశ్చ సంసేవితం దేవమనాథకల్పం మనోజ్ఞం శరణం ప్రపద్యే వేదాంత వేద్యం జగతామధీశం దేవాదివంద్యం సుకృతైకగమ్యం స్తంభే రమాస్యం నను చంద్రచూడం వినాయకం తం శరణం ప్రపద్యే భవాక్యదావానలదహ్యమానం భక్తం స్వకీయం పరిశంచతేయః గండశ్రుతాంబోభి అనన్యతుల్యం వందే గణేశం చ తమోరినేత్రం శివస్య మౌలావలోక్య చంద్రం సుషుండయా ముగ్ధతయా స్వకీయం భగ్నం విషాణం పరిపావ్య చిత్తే ఆకృష్టచంద్రో గణపోవతాన్నః పితుర్జట జూటతటే సదైవ భాగీరథి తత్ర కౌతూహలేన విహర్తుకామః స మహీద్రపుత్ర్యా నివారితః పాతు సదా గజాస్యః లంబోదరో దేవకుమార సంగైః క్రీడన్ కుమారం జితవాన్ నిజేన కరేణ చోత్తోల్య ననర్తరమ్యం దంతావలాస్యో భయతః సపాయాత్ ఆగత్య యోచ్చై హరినామి పద్మం దదర్శ తత్రాశో కరేణ తచ్చ ఉద్ధర్తుమిచ్చ నిధివాదవాక్యం ముమోచ భూత్వా చతురో గణేశః నిరంతరం సంస్కృత దానపట్టే లగ్నాం తు గుంజత్ భ్రమరావలీం వై తం శ్రోత్రతాళైరపసారయంతం స్మరేత్ గజాస్యం నిజ హృత్సరోజే విశ్వేశమౌళి స్థితజహ్ను కన్యా జలం గృహీత్వా నిజ పుష్కరేణ హరం సలీలం పితరం స్వకీయం ప్రపూజయన్ హస్తిముఖః సపాయాత్ స్తంభే రమాస్యం గసృణాంగరాగం సింధూరపూరారుణకాంతకుంభం కుచందనాశ్లిష్టకరం గణేశం ధ్యాయేత్ స్వచిత్తే సకలేష్టదం తం భీష్మమాతుర్నిజ పుష్కరేణ జలం సమాదాయ కుచౌ స్వమాతుః ప్రక్షాళయామాస షడాస్య పీతౌ స్వార్థం ముదేశౌ కలభాననోస్తు సించామనాగం శిశుభావమాప్తం కేనాపి సత్కారణతో ధరిత్ర్యాం వక్తారమాద్యం నియమాదికానాం లోకైకవంద్యం ప్రణమామి విఘ్నం ఆలింగితం చారురుచా మృగాఖ్య సంభోగలోలం మదవిహ్వలాంగం విఘ్నౌఘవిధ్వంస నసక్తమేకం నమామి కాంతం ద్విరదాననం తం హేరంబవుద్యద్రవికోటికాంతః పంచాననేనాపి విచుంబితాస్యః మునీన్ సురాన్ భక్తజనాంశ్చ సర్వా సపాతు సత్యాసు సదా గజాస్యః ద్వైపాయనోక్తాని సనిశ్చయేన స్వదంతకోట్యా నిఖిలం లిఖిత్వా దంతం పురాణం శుభమిందుమౌళి స్తపోభిరుగ్రం మనసా స్మరామి క్రీడాతటాంతే జలదా విభాస్యే
बेलाजले लम्बपतिः प्रभीतः विचिन्त्य कस्येति सुरा सदा तं विश्वेश्वरं वाग्भिरविष्टुवन्ति वाचां निमित्तं सनिमित्तमाद्यं पदं त्रिलोक्यामददत्सुतीनां सर्वैश्च वन्द्यं न च तस्य वन्द्यः स्थानोः परं रूपमसौ सपायात् इमां स्तुतिं यः पठतीह भक्त्या समाहितप्रीतिरतीव शुद्धः संसेव्यते चेन्दिरया नितान्तं दारिद्र्यसङ्घं सविदारयेन्न इति श्रीरुद्रयामालतन्त्रे हरगौरी संवादे उच्छिष्ट गणेश స్తోత్రం సంపూర్ణం. ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన అత్యంత శక్తివంతమైనది. పార్వతీదేవి స్వయంగా గణపతి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని, ఆయన వైభవాన్ని స్తుతించిన సందర్భంలోనిది ఈ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల దారిద్ర్య బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎవరైతే ఈ శ్లోకాన్ని 7 రోజులు తప్పనిసరిగా వింటారో వారు అప్పుల బాధల నుంచి వెంటనే బయటపడతారు. మరి అంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని మీరు అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లలో జై గణేష అని రాయండి.